అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కృష్ణ తెలుగు ఆడియో నావల్ హబ్ పేరుతోటి మొదలుపెట్టినటువంటి మా ఛానల్ అనుకోకుండా క్లోజ్ అవ్వడం మూలన ముందు కృష్ణాస్ వాయిస్ అని, తర్వాత కృష్ణదీప్తి వ్లాగ్స్ అని 2 ఛానల్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా కృష్ణ వాయిస్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. కృష్ణదీప్తి వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవి. అది మా కొత్త ఛానల్. ఇంకా నేను పాతవి కూడా ఫుల్గా అప్డేట్ చేయలేదు, కానీ ఇక మీరు కంటిన్యూగా దీనిలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ వచ్చినట్లయితే దాంట్లో కూడా ఒకసారి చూడండి. నేను కృష్ణదీప్తి వ్లాగ్స్లో కంప్లీట్గా ఇక మీట పెట్టదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం కథలోనికి వెళ్దాము. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకార నవల 4వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. సుచిత్ర తన జీవితాన్నంతా ఒకసారి గతాన్నంతా అవలోకనం చేసుకుంది. అలా ఆలోచిస్తూ ఉన్న అమ్మాయికి అందరిలో భోజనాలు అయిపోయిన తర్వాత ఆఖరి రోజున నిద్రకు చేరేసాక వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి వచ్చి పడుకున్న దృశ్యం గుర్తుకొచ్చింది. శాశ్వతంగా దూరమవుతున్న ఆరాట కూడా తన మక్కువను తీర్చుకున్నటువంటి భర్త సుచిత్రకు మరింత అసహ్యాన్ని, మొండి ధైర్యాన్ని కూడా కలిగించాడు. అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటే, ఏమిటే నీలో నువ్వే అలా బాధపడుతూ ఉన్నావేంటి? దేనికా కన్నీళ్ళు? ఎంత పిలిచినా పలకని సుచిత్రను దగ్గరకు వచ్చి భుజం పట్టి కుదుపుతూ కళ్ళు తుడిచింది ఆదుద్దాకా చూస్తూ శకుంతల. వంటగది గుమ్మంలో నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు మందహాస్. అబ్బే ఏమీ లేదు. కంగారుగా కళ్ళు తుడుచుకుని లేస్తూ, చందు ఏడి? చాలా పొద్దుపోయింది. నా కోసం పెద్దమ్మ ఎదురు చూస్తూ ఉంటుందేమో. ఇంకా నేను వెళతానే శకుంతల, తెచ్చిపెట్టుకున్నటువంటి చిరునవ్వుతో అంది సుచిత్ర. భలేదానివే, నీకోసం పని కట్టుకుని ఉండవద్దని అమ్మకు పాలికాపుతోటి కబురు పెట్టాలే. చందు భోజనం కూడా అయిపోయింది, హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వురా, మనం కూడా భోజనం చేద్దాం. చెయ్యి పట్టుకుని వంటగదిలోనికి లాక్కుని వెళ్ళింది శకుంతల. సుచిత్ర ఏం చెప్పినా ఆ భార్యాభర్తలు వినలేదు. తప్పనిసరిగా శకుంతల మందహాసల ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్లను ఒప్పించి బయలుదేరేసరికి రాత్రి సమయం 10 అయిపోయింది. ఆలోగా 4-5 సార్లైన శకుంతల సుచిత్ర అంత హఠాత్తుగా రావటానికి గల కారణాన్ని అడిగి సమాధానం పొందలేక నిరాశపడి ఉండుంటుంది. సుచిత్రను దించి వెళ్ళటానికి వెంట వచ్చారు శకుంతల, మందహాసులు. ఏ వ్యక్తి సహచర్యము దుర్భరంగా తలపోసి మందహాస్ని తిరస్కరించిందో ఆ వ్యక్తి సాన్నిహిత్యంలో జీవిత మాధుర్యాన్ని సంపూర్తిగా రుచి చూసింది శకుంతల. ఏ వ్యక్తి పొందు మహద్భాగ్యంగా తలచి వాంఛించిందో తను ఆ జీవితంలోని నరకయాతనకి, ఆ తీరనటువంటి మనోక్షోభానికి స్పందన కోల్పోయి జీవోత్సవంలా మాదిరిపోయింది తను. తన అంచనా తలకిందులైనందుకు ఆ రోజు మొదటిసారిగా కంటతడి పెట్టింది సుచిత్ర. పల్లెటూరివాడు, వ్యవసాయదారుడు అని, ఏ అనుభూతి తెలియనటువంటి అడవ మనిషి అని భ్రమపడే మందహాస్కి భార్యని లాలించటం, ప్రేమించటం, పూజించటం, అనునయించటం, అనురాగాన్ని పంచటం పూర్తిగా తెలుసు. అన్నీ తెలుసునని పొరబడినటువంటి ధనుంజయ్కి భార్య మనసు, మమత, అభిమానం, ఆనందం, ఆమె హృదయ స్పందన ఏమీ తెలియవు. చెప్పినా అర్థం కావు కూడా. ఎంత చిత్రమో! తను మందహాస్నే చేసుకుని ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఎలా ఉండేది? ఆమె శరీరం జల్లుమంది. ఆ ఆలోచన కలిగినందుకే సిగ్గుపడిపోయింది. చచ్చా, ఏనాడూ లేనిది పరపురుషుని గురించి ఇలా ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతోంది తాను? తన మనస్సు ఎందుకు ఇలాగా చలించింది? దీనికి కారణం కోరుకున్నది దొరకని నిరాశేనా, లేక నిజంగానే మందహాస్ పట్ల తన ఆంతర్యం ఆకర్షితమైందా? ఎందుకో ఆ ఊహే కంపరంగా భరించలేనట్టుగా తోచిందామెకు. మనస్సులో కలిగినటువంటి జుగుప్సను చీత్కారంగా బయటకు వ్యక్తం చేసేసింది సుచిత్ర. సుచి, ఏమిటి? ఎందుక అసహ్యం? విస్మయంగా అడిగింది శకుంతల. మందహాస్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు ఆమె వంక. ఏమీ లేదు. తడబాటుగా చందుని ముఖానికి చాటు చేసుకుంది సుచిత్ర. తన రాకకి కారణం తాను చెప్పకపోయినా వర్ధనమ్మగారి ద్వారా తెలుసుకుంటారనే సుచిత్ర ఊహ యథార్థమైంది. విన్న వెంటనే దంపతులిద్దరూ షాక్ తిన్నారు. ఎలాగైనా సుచిత్ర నిర్ణయం మార్చాలని, వెనక్కి పంపించేయాలని ప్రయత్నించి విఫలులైనారు. ధనుంజయ్ వచ్చి నేనెక్కడున్నానని అడిగినట్లయితే చెప్పవద్దు. ఒకవేళ చెబితే, అర్థమైంది సుచిత్ర, నీ సంగతి నాకు బాగా తెలుసు. కానీ
ఈ విధంగానైనా అతనిలో మార్పు వస్తే అదే 10,000. ఎందుకో నాకు నమ్మకంగా తోస్తోంది. నీ జీవితం పూలరథంగానే సాగుతుంది. భయపడకు. ఇలా కొందరైనా ఆడవాళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటేనే గాని ఈ మగధీరులకు తిక్క కుదరదు. గాఢంగా నిట్టూరుస్తూ బాధగా అంది శకుంతల. దాన్ని బలపరిచాడు మందహాస్. ఇక సుచిత్రతోటి ప్రయాణం కాక తప్పలేదు వర్ధనమ్మ గారికి. అనుకున్నట్టుగానే సుచిత్ర అనుమానం యథార్థమైంది. ధనుంజయ్ ప్రతాపం ఆమె గర్భంలో మరోసారి ఊపిరి పోసుకోవటం ప్రారంభించింది. కొత్త ఇల్లు, కొత్త ఆఫీసు, కొత్త సంసారం, కొత్త వాతావరణం, అంతా కొత్త. జీవితం కొత్త. తెల్లవారి లేచిన దగ్గర నుంచి హడావిడి, కంగారు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేకుండా ఆదరా బాదరా పరుగులు పెట్టే సుచిత్రకి ఇప్పుడు పనే లేనట్టుగా తయారైంది. అంతా విశ్రాంతి. ఆ విశ్రాంతి కూడా అదో రకమైన బాధగా, ఆలోచనలకు అంతం లేనట్టుగా తయారైపోయింది. ప్రతి క్షణం ధనుంజయ్ గుర్తుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడో, తను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందో అతను వచ్చి అడిగినా తెలియనివ్వద్దని అర్థిస్తూ పర్సనల్గా వైజాగ్ కమిషనర్ గారికి ట్రంక్ కాల్ చేసి చెప్పింది. ఆయన, శకుంతల కూడా తన ఉనికి ధనుంజయ్కి తెలియనివ్వరు. ఆ నమ్మకము ధైర్యము ఆమెకున్నాయి. తను చేసినటువంటి ఈ పని ధనుంజయి కళ్ళు తెరిచేలా చేయాలి. అలా జరుగుతుందా? అతను అహంకారం వదిలి ఆత్మీయంగా, అనురాగంగా తన గురించి ఆలోచిస్తాడా? అతనిలో ఆ పురుషాహంకారం పోయి ఆపేక్ష పెళ్ళుబికే రోజు అసలు వస్తుందా? ఇలా ఒంటరిగా 2 పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూనే జీవితాంతం నిరాశగా ముగించేసుకుంటూ ఉండిపోవాలా నేను? భగవాన్, నేను అతని అహంకారాన్ని భరించలేకపోయానే కానీ అనురాగాన్ని వద్దనుకోలేదు. ఒక్క శరీరావసరాలకే కాక భార్య భర్తల మధ్యన ఇంకా మమతాభిమానాలు, ఒకరంటే ఒకరికి తీయని స్పందన, అంతరంగపు అడుగు నుంచి పెళ్ళుబిక్కే ప్రేమానుబంధం ఉండాలని ధనుంజయ్ గ్రహిస్తే ఎంత బాగుండును. అతన్ని వదిలి వచ్చిన ఈ 3 నెలలు 3 యుగాలుగా మాన్నాయి సుచిత్రకి. పైకి చెప్పలేని మూగబెంగతో రవిచంద్ర చిక్కిపోయాడు, జ్వరపడ్డాడు. ధనుంజయ్ వాడినెప్పుడు దగ్గరకు తీయకపోయినా తండ్రిని మరవటానికి వాడు చాలా యాతన పడ్డాడు. అది అర్థమై సుచిత్ర వర్ధనమ్మలు బాధగా నిట్టూర్చారు. సుచిత్ర ఏలూరు వచ్చేశాక శకుంతల, సుచిత్రల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా త్వరగా ఏర్పడ్డాయి. ఇద్దరూ మనస్సులు విప్పి ఉత్తరాలు నింపుకుంటూనే ఉండేవాళ్ళు. అలాంటప్పుడు సుచిత్ర ధనుంజయ్ తనను ఏకాంత సమయంలో లైట్ ఉంచమని, బట్టలు తీసేయమని, ఏదో పుస్తకం తెచ్చి అందులోలా బంధాలు వేస్తే బాగుంటుంది అని అడగటం, నిర్బంధించటం, తను ససేమిరా వీలేదని మొరాయించి అతని కోరికలను తిరస్కరించిన వైనం తెలియజేసింది. దానికి శకుంతల నుంచి వెంటనే సమాధానం వచ్చింది. ఆ లెటర్ ఇప్పటికి ఎన్నిసార్లు చదివిందో సుచిత్రకి గుర్తేలేదు. అందులో సారాంశం పదే గుర్తుకు వచ్చి ఆమెను ఆవేదన, అసహనాల్లో ముంచెత్తి బాధించేది. మై డియర్ సుచి, నీ లెటర్ అందింది. చదివి చాలా బాధపడ్డాను. ఎందుకంటే వయస్సులో ఉన్న స్త్రీ పురుషులకు ప్రకృతి సిద్ధంగా చాలా రకాల కోరికలుంటాయి. అందులో భార్యాభర్తలు ఒంటరిగా పడకటిల్లు చేరినప్పుడు మనస్సును ఇచ్చిపుచ్చుకున్నట్టే తనువులు, స్పర్శ సుఖాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది సహజం. మనం పశుపక్షాదులు, మృగాలం కాదు కదా. నాగరికత, వివేకము, వికాసము పొందినటువంటి మానవులం. అవి అవసరాలు మాత్రం తీర్చుకుని జాతిని వృద్ధి చేసుకుంటాయి. వాటికి సరదాలు తెలియవు. కనుక ఆలోచన విధానంలోనే కాక అన్నింటా ఆధిక్యతను సంపాదించుకున్న మనకి ఆశలు, కోరికలు ఉన్నట్టే కొన్ని సరదాలు కూడా ఉంటాయి. అదేమి విడ్డూరం కాదే. భార్యాభర్తలు ఇరువులు పశువుల్లా ప్రవర్తించడం కాదు. కాస్త సరసము, విరసము, అలక పులక అన్నీ ఉండాలి. భార్య కోరికలు, సరదాలు భర్త తీర్చాలి. భర్త సరదాలు, కోరికలు భార్య తీర్చాలి. అది ధర్మం. అందుకే ఆ అవసరాలను తీర్చుకొని వంశాన్ని వృద్ధి చేయమనే మన సమాజము ఒక స్త్రీకి ఒక పురుషుణ్ణి, ఒక పురుషునికి ఒక స్త్రీని పెళ్ళి అనే బంధంతో కట్టిపడేసి పర్మిషన్ ఇచ్చింది. కడుపుకు ఎన్ని రుచులు తినాలనిపిస్తుందో అలాగే శరీరానికి కొన్ని పద్ధతుల్లో సుఖాన్ని పొందాలి అనే జిజ్ఞాస కూడా పొందుతుంది. అదేమీ ఘోరము, నేరము, పాపము కాదు. చదువుకున్న దానివై ఉండి ఇంత మూర్ఖంగా, అమాయకంగా అనుభవించవలసినటువంటి కాలాన్ని, సరదాలను సిగ్గుపోయిన చంపేసుకుని కేవలం యంత్రం లాంటి జీవితాన్ని గడిపావా?
నగ్నంగా పుడతాం, నగ్నంగా మట్టిలో కలుస్తాం, నగ్నంగా స్నానం చేస్తాం, నగ్నంగా ఒకరినొకరు చేరుకున్నట్లయితే తప్పేమిటి? సృష్టిలోని ప్రతి అందాన్ని అనుభవించినట్టే భార్యను కూడా మనసారా చూసి అనుభవించాలని కోరుకోవటం భర్త తప్పేమీ కాదు శుచి. అంగీకరించకుండా అభ్యంతరం చెప్పిన నీదే తప్పు. విలాసంగా క్రీడించే ఆ సమయం ఎంత ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుందో, మనస్సుకి ఎంత తృప్తి శాంతి ఇస్తుందో అర్థం చేసుకోలేంత అవివేకమా నువ్వు? నేను మందహాస్తోటి ప్రతి రాత్రి సుఖాన్నిచ్చి పుచ్చుకునేదాన్ని, అతన్ని రెచ్చగొట్టి మరీ సరదాలు తీర్చుకునేదాన్ని. ఆ సమయంలో మేము పసిపాపల్లా మారి ఆనందించేవాళ్ళం. నువ్వు ధనుంజయ్ని నిర్బంధించడానికి కారణం ఏమిటో నాకు ఇంకా అర్థం కావటం లేదు. పైగా అతను నిన్ను నిర్బంధించాడని రాసిన అనుభవాలన్నీ నేను మందహాసు ప్రాక్టికల్స్ చేసి చవి చూసాం. ఇంకా అద్దంలో ఆ స్థితిలో ఒకరినొకరు చూసుకుని మురిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవే మనిషికి జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర క్షణాలే. వాటిని తలుచుకుంటూ వృద్ధాప్యంలో కూడా ఎంతో ఉల్లాసాన్ని పొందవచ్చు తెలుసునా? సిగ్గు విడిచి ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నువ్వు మానవుని మనుగడ, సృష్టి ఆంతర్యం తెలుసుకోవాలని. నీ అంత పిచ్చిదాన్ని, అమాయకురాన్ని 20వ శతాబ్దంలో నేనెక్కడా చూడలేదు. భగవదానుగ్రహం వల్ల ధనుంజయ్ నిన్ను అర్థం చేసుకుని వచ్చి నీ జీవితాన్ని పచ్చగా కళకళలాడే పూదోటలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుచి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ధనుంజయ్ వచ్చి ఎలాగైనా నా నుంచి నీ ఉనికిని తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను చెప్పలేదు. మనిషి చాలా చిక్కిపోయాడు. కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయాడనుకో. నీ కోసం తప్పించిపోతున్నానని సిగ్గు విడిచి చెప్పాడు. నాకైతే చాలా జాలి వేసింది. నాలుక చివరి దాకా వచ్చినా నీ ఒట్టు గుర్తుకు వచ్చి ఆగిపోయాను. అతని బాధ చూడలేకుండా ఉన్నానే. చాలా మారిపోయాడు. మీ ఇద్దరినీ దూరం చేసి బాధించిన పాపం నన్ను చుట్టుముట్టుకుంటుందేమోనని భయం కూడా వేస్తోంది. నువ్వు అన్నావంటే అడ్రస్ ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటావు? వెంటనే లెటర్ అయ్యి. పాపం అతన్ని ఇంకా బాధపెట్టకే. చాలా అవస్థ పడిపోతున్నాడు. ఈసరికే నీ విలువ అనురాగం గుర్తించి ఉండుంటాడు. ఇంకా అతన్ని బాధపెట్టడం భావ్యం కాదు కదా. ఎంతైనా అతను నీ భర్త, నువ్వు కోరుకునే మగడు, నీ బిడ్డలకు తండ్రి. దగ్గరకు తీసుకుని సాధించు. నీ కక్ష కసి ఆ విధంగా తీర్చుకో. అంతేగాని ఇలా దూరం చేయడం ఇంకా మంచిది కాదేమో. అతను నీ కోసమని పాకులాడుతున్నాడు అంటే నీ మీద అతనికి ఎంత ప్రేమ అనురాగాలు ఉన్నాయో అర్థం చేసుకో. వద్దని వదిలి వెళ్ళిన దానివి నువ్వు. ఆ తల్లి మళ్ళీ పెళ్లి చేయబోతే తిరస్కరించాడని కూడా తెలిసింది. అదంతా నీ పట్ల ఆపేక్ష కాదంటే నీకు అసలు మనస్సు లేదు అని నేను అనుకోవలసి వస్తుంది. ఇప్పటికే చాలా రాసేశాను. ఇంకా ఉంటాను మరి. అతన్ని అర్థం చేసుకుని ఆదరిస్తావనే ఆశతోటి అక్క శకుంతల. ఆ లెటర్ చదివిన వెంటనే తొందరపడి అడ్రస్ చెప్పవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తూ లెటర్ రాసేసింది సుచిత్ర శకుంతలకి. ఆమె అంతరంగం అతన్నెంత కోరుకున్నా అతనిలో పరివర్తన వచ్చిందంటే నమ్మలేకపోతుంది. దాన్ని స్వయంగా తన కళ్ళారా చూసి తెలుసుకున్నాక కానీ ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదని ఆమె అభిప్రాయం. శకుంతల తనకి 6వ నెల వచ్చిందని, పొలమూరు మందు వాడినాక గర్భం నిలిచింది అని లెటర్ రాసింది. వర్ధనమ్మ గారి ఆనందానికి పట్టపగ్గాలే లేకుండా పోయినాయి. 7వ నెల రాగానే వెళ్ళి సీమంతం అది జరిపించి పురుడు పొయ్యాలని కలలు కనటం మొదలుపెట్టిందావిడ. తన స్వసుఖం కోసమని ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మౌనాన్ని వహించింది సుచిత్ర. ఆమె అదృష్టం ఏమిటో ఈ కాన్పు ఆమెకు వేవిళ్లే లేవు. వర్ధనమ్మ అదే తొలి కాన్పు అన్నట్టుగా అబ్బురంగా నవరుచులు చేసి పెడుతోంది. కానీ సుచిత్రకి దేని మీద ధ్యాస లేనట్టుగా యంత్రంలో బతికేస్తోంది. ఆమెలో ఉత్సాహము, ఆసక్తి, చైతన్యం ఊదేసిన దీపాల్లాగా ఆరిపోయి నిస్రాణగా, నిరాశగా, నిర్లిప్తంగా ఉంటూ ఉంది ఆమెకు. దేని మీద ఇష్టము, ఆశ, కోరిక లేని మందకొండితనం, నైరాస్యం ఆమెను ముభావంగా గంభీరంగా మార్చేసినాయి. ఆ రోజు మామూలుగానే లేచి ఆఫీస్కి బయలుదేరింది సుచిత్ర. శుక్రవారం మూలంగా తలంటి పోసుకుని సన్నజాజుల మాల జడలో పెట్టుకుని ఆర్గండి వాయిల్ చీర బ్లౌజు వేసుకుని టిఫిన్ బాక్సు ఫ్లాస్కు తీసుకుని ఆఫీసు ఆవరణలో గేటు దాటి అడుగుపెట్టింది. ఎడమ కన్ను అదరడం మొదలుపెట్టింది. నవ్వుకుంది ఆమె. తనకిప్పుడు జరగబోయే శుభసూచకాలు ఏమిటో అనుకుంటూ. ఇవన్నీ మూఢ విశ్వాసాలు అంతే అనుకుంటూ లోపలికి వచ్చింది.
ఎల్డీసీగా ఉన్నప్పుడు బాధ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడు యూడీసీగా ప్రమోట్ అయ్యాక సెక్షన్ బాధ్యత అంతా ఆమెదే అయిపోయింది. లోపలికి వచ్చి తన సీట్లో కూర్చోబోతూ కమిషనర్ పిలుస్తున్నారు అనే ప్యూన్ తెచ్చినటువంటి వార్తను విని ఆశ్చర్యంగా పైకి వెళ్ళింది. ఆమె అక్కడికి వచ్చాక 4-5 సార్లు మాత్రమే కమిషనర్ గారిని కలిసి మాట్లాడింది. ఆయన తెల్లగా, లావుగా, పొట్టిగా, బట్టతలతోటి, తెల్లని బట్టలతోటి, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలతోటి చాలా నిదానస్తుడిగా, సహృదయుడిగా కనిపిస్తాడు. మొదటి చూపులోనే గౌరవనీయమైనటువంటి భావం కలిగింది సుచిత్రకు. రామ్మా, చూడు, ఇతని పేరు ధనుంజయ్. మీ సెక్షన్లోనే టైపిస్ట్గా అపాయింట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ చేయడం ఇదే ప్రథమం. కాస్త అతనికి తెలియని పని నువ్వు చెప్పి చేయించాలి. మరి మిమ్మల్ని పరిచయం చేయాలని పిలిచాను అన్నారు కమిషనర్ పాండురంగారావు గారు. ఎస్ సార్. వినయంగా అతని వైపు తిరుగుతూనే దిగ్భ్రాంతురాలైపోయింది సుచిత్ర. నమస్కారం చేసే చేతులు కాస్త విడిపోయినాయి. పెదవుల మీద చిరునవ్వు మాయమైపోయింది. కళ్ళల్లో అద్భుతం చూస్తున్నంత ఆశ్చర్యం వచ్చి నిండింది. అప్పటికే ఆమెను గుర్తించేసిన ధనుంజయ్ కళ్ళు అపూర్వ కాంతివంతాలైనాయి. చిత్ర అస్పష్టంగా గొణిగాయి అతని పెదవులు. అణువణువులోనూ సంభ్రమాశ్చర్యాలు నిండిపోయినట్టుగా. కనిపించదనుకున్నటువంటి వస్తువు హఠాత్తుగా కనిపిస్తే కలిగేటటువంటి ఆనందం, తొట్టుపాటు కలిగాయి అతనికి. అంతలోనే తమని కమిషనర్ గమనిస్తున్నానని గుర్తుకొచ్చి, గ్లాడ్ టు మీట్ యూ చిరునవ్వుతో అంటూ ఆమె చేతిని అందుకుని విష్ చేశాడు. చప్పున తెప్పరిల్లిన సుచిత్ర, గ్లాడ్ టు సీ యూ తెచ్చిపెట్టుకున్నటువంటి చిరునవ్వుతో అనేసి కమిషనర్ గారి దగ్గర సెలవును తీసుకుని వచ్చి తన సీట్లో చతికిల పడ్డట్టుగా కూలబడిపోయింది. ఇదేమిటి, ఇన్నాళ్ల తర్వాత ఇతనికి గవర్నమెంట్ జాబ్ రావడమా? అది తన సెక్షన్లో, తన చేతి కిందనా? భగవాన్! సంతోషమో విషాదమో తెలియని భావం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి పారేసింది. ధనుంజయ్ ఆ హాల్లోకి వచ్చి అది వరకు టైపిస్టు దగ్గర ఛార్జీ తీసుకుంటున్నాడు. సుచిత్ర టేబుల్కి ఎదురుగానే అతని సీటు. ఆ సీటు తర్వాత పెద్ద చెక్క బీరువా, దాని అవతల మిగతా వర్కర్స్కి టేబుల్స్ ఉన్నాయి. సుచిత్ర సెక్షన్లో ఆమె కాక 2 ఆడవాళ్ళు ఉన్నారు. మొత్తం ఆ సెక్షన్ వర్కర్స్ 8 5 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. మాత అనే ఒక ఆవిడ నల్లగా, లావుగా, పొట్టిగా, తారు పీపాలా ఉంటుంది. ఆమెనంతా అమ్మా జగన్మాత అని పిలుస్తూ ఉంటారు. వయస్సు 40, విడో, ఒక్కడే కొడుకు అని 10th చదువుతూ ఉన్నాడు అంటారు. ఇంకా రెండో అమ్మాయి పేరు పాప, అసలు పేరు శేషారత్నం. వారానికోసారి వచ్చే ఆమె తండ్రి ఆమెని అమ్మా పాప అంటూ పదే అంటంతో స్టాఫ్కి కూడా ఆమె ఉన్నపాటుగా పాప అయిపోయింది. పెళ్లి కాలేదు కానీ వయసు 25 పైనే ఉంటుంది. సన్నగా, రివటాల, ఎర్రగా, 2 జడలతోటి, కళ్ళజోడుతో, హఠాత్తుగా చూస్తే బాగున్నట్టుగా, చూడగా ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ అమ్మాయి. అంతా ముద్దుగా పాప మిస్ పాప అని పిలుస్తూ ఉంటారు. కళ్ళజోడులో ఆ అమ్మాయి కళ్ళు ఎటు గమనిస్తున్నాయో తెలియదు, కానీ అన్నీ చూస్తుంది. కాస్త ఖాళీ దొరకగానే అన్ని సీట్ల దగ్గరకు వచ్చి యోగక్షేమాలను విచారిస్తుంది. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ అనేసి ఎవరైనా ఏదైనా అంటే ఆఫీసు అని కూడా చూడకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. మాత అన్న ఆవిడకు నోటి దురుసు, సమర్థించుకోవటం, రవ్వంత జాలిగుండె కూడా ఉన్నాయి. ఎక్కువ మాత పాప ఒక్కటిగా ఉంటారు. పాప మోసుకొచ్చే కబుర్లు వినటానికి తహతహలాడిపోతూ ఉంటుంది మాత. ఇక మగవాళ్ళు అకౌంటెంట్ పాపారావు మినహా మిగిలిన 4 పడుచుకుర్రవాళ్లే. పాపారావుకి కాస్త నత్తి, మరి కాస్త చెవుడు కూడా ఉన్నాయి. వయస్సు 50 దాటింది. అంతా ఏడిపించేస్తూ ఉంటారు ఆయన్ని. కమలాకర్, గోపాలం, స్వామి, డేవిడ్ ఆ సెక్షన్ సభ్యులు. ఇప్పుడు డేవిడ్ స్థానంలోకే ధనుంజయ్ వచ్చి చేరాడు. అతన్ని తన సెక్షన్ వర్కర్స్కి పరిచయం చేయక తప్పలేదు సుచిత్రకి. అంతా బిలబిలలాడుతూ వచ్చి ధనుంజయ్ని చుట్టేసి ప్రశ్నల పరంపరను కురిపించేశారు. రిజిస్టర్ ముందుకు తోసి అందరి చేత సంతకాలు చేయించుకుంది సుచిత్ర. ఆఖరిగా వచ్చి సంతకం చేసిన ధనుంజయ్ కావాలనే జాప్యం చేస్తూ, నేను చాలా అదృష్టవంతుడిని చిత్ర, మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు అన్నాడు అతి మెల్లగా. ఇంత త్వరగా మీ కళ్ళ పడినందుకు నిజంగా నేను చాలా దురదృష్టవంతురాల్ని.
చూడండి, మన పరిచయం పైకి తీయాలి అని కానీ, మన సంబంధం అందరికీ వెల్లడి చెయ్యాలి అని కానీ అనుకోకండి. నేనిప్పుడు మీ భార్య సుచిత్రను కాను, మీపై అధికారిని మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి అంది ఖచ్చితమైనటువంటి స్వరంతో సుచిత్ర. ధనుంజయ్ ఆమెను చూసి తెల్లపోయినట్టుగా ఉండిపోయాడు క్షణంసేపు. మరుక్షణంలో నోరు తెరిచి ఏదో అనబోయాడు. ప్లీజ్ గో అంది ముక్తసరిగా. తప్పనిసరిగా తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు ధనుంజయ్. ఆ రోజు ఇద్దరికీ మనస్థిమితం లేదు. ఎదురుబుదురుగా కూర్చోవటం వల్ల అతనికి వర్క్ తెలియదు. మీరు కాస్త చెప్పాలి అనే కమిషనర్ ఆదేశం వల్ల సుచిత్రకి అనీజీనెస్ అధికమైపోయింది. ఇంటికి వచ్చినా ఆమె మనస్తాపం తీరలేదు. ఇంత హఠాత్తుగా ఇన్నాళ్లుగా రాని గవర్నమెంట్ జాబ్ ధనుంజయ్కి ఎలా వచ్చేసింది? ఇదే ఆలోచన కుమ్మరి పురుగులా తొలిచేస్తూ ఉన్నది ఆమెను. ఎన్నడూ చేయని విధంగా ఇంటికి వస్తూనే బెడ్ మీదకు వాలిపోయి ఉన్నటువంటి సుచిత్రకి హార్లిక్స్ కప్పుతోటి ఎదురు వచ్చి ఆదుర్దాగా నుదురును తాకి చూస్తూ, సుచి, అలా ఉన్నావేమ్మా? కంగారుగా అడిగారు వర్ధనమ్మ. ఏమీ లేదు పెద్దమ్మ. బలవంతంగా నవ్వుతూ లేచి కప్పును అందుకుంది సుచిత్ర. ఆవిడ చాదస్తం ఆమెకు బాగా తెలుసు. ధనుంజయ్ సంగతి చెబితే వెంటనే వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేస్తాను అంటుంది. అబ్బాయికి ఉద్యోగం కొత్త, ఊరు కొత్త, ఎరగనటువంటి ఊళ్ళో ఒంటరిగా వదిలేసి వచ్చావా అంటూ విరుచుకుపడుతుందేమో. ఆ తలనొప్పిని కొని తెచ్చుకోవటం ఇష్టం లేక లేని ఉత్సాహాన్ని నటించింది సుచిత్ర. రవిచంద్ర తప్పటడుగులు వేస్తూ వెళ్ళి కుర్చీలో పడి ఉన్నటువంటి ఉత్తరాల తీగను కిందకి లాగుతూ అది రాక ఏడుపు మొదలెట్టాడు. వర్ధనమ్మ గబాల్న ఉత్తరాల తీగను లాక్కుంటూ, వీడికి బొత్తిగా అల్లరెక్కువైపోయిందే అమ్మా, ఎక్కడ ఏం పెట్టినా ఉంచటం లేదు. ఇందాక శకుంతల దగ్గర నుంచి లెటర్ వస్తే గుచ్చుదామని తీసి పని ధోరణిలో మర్చిపోయాను అంటూ తీగను యథాస్థానంలోనికి తీసుకుని వెళ్ళి తగిలించింది వర్ధనమ్మ. అట్టే చూస్తూ హార్లిక్స్ తాగుతున్న సుచిత్రకి కోటేశ్వరరావు గారు పోయిన రోజుల్లో మీ పెదనాన్న నీకు లెటర్ రాశారే అమ్మా అంటూ పెద్దల్లి లెటర్ ఇవ్వటం, ఆ దుఃఖంలో తను దాన్ని చదవకుండానే పెట్టి అడుగున పడేయటం, అకస్మాత్తుగా జ్ఞప్తికి వచ్చి కప్పుని కింద పెట్టి చప్పున లేచి వెళ్ళి పెట్టి తెరిచి బట్టల అడుగున ఉన్న కోటేశ్వరరావు గారి లెటర్ని తీసి ఆత్రంగా చదవటం మొదలుపెట్టింది. చిరంజీవి సౌభాగ్యవతి సుచిత్రను ఆరోగ్యవతిగా ఆశీర్వదిస్తూ మీ పెదనాన్న వ్రాయినది. ఎంతో ముచ్చటపడి చేసిన నీ పెళ్ళి ఇంత అధ్వానంగా తయారవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నీ మీద బెంగతో నువ్వేమవుతావో అనేటటువంటి దిగులుతో ప్రతిక్షణం నరకయాతనను అనుభవిస్తున్నాను. తమ్ముడి బిడ్డగా నిన్ను పెంచితే ఇంత ఆవేదన నాకు ఉండకపోయేదేమో. నిన్ను నా కన్నబిడ్డ శకుంతల కన్నా మిన్నగా పెంచిన మమకారం ఇప్పుడు నా కంఠానికి పాసంలా మారిపోయింది సుచి. అందుకే నా పేరు బలంతో, నలుగురిలో నాకున్న గౌరవంతో నీకు సామర్లకోట ట్రాన్స్ఫర్ చేయించాలని, ధనుంజయ్కి కూడా మున్సిపల్ ఆఫీసులోనే ఉద్యోగాన్ని వేయించాలని దీక్ష పూనాను. ఎంత కాట్లాడుకున్నా భార్యాభర్తలు ఒకటి కాకపోరు. పుట్టి పెరిగిన పరిసరాలు, గారాబం, మొదటి నుంచి స్వసుఖం చూసుకునేలా అలవాటు చేయబడ్డ ధనుంజయ్లో సహజంగా ఉండాల్సిన అహంకారం కన్నా ఇంకో 4 పాళ్ళు ఎక్కువే ఉందే కానీ నువ్వంటే లక్ష్యము, ప్రేమ లేకపోవటం కాదది. ఒక్క మాటలో చెప్పాలంటే అతను లేకుండా నువ్వు బతకగలవేమో, కానీ నువ్వు లేకుండా అతను క్షణం కూడా బతకలేడు. అతని బలహీనత అలాంటిది. అందరిలా ఆంతర్యంలోని నిక్షిప్తమైనటువంటి అనురాగాన్ని బయటకు వెల్లడి చేయగలిగేటటువంటి శక్తి అతనికి లేదు. ఆవేశ స్వభావం మూలంగా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేసి దాని ఫలితం తెలిసాక చాలా యాతన పడుతూ ఉంటాడు. ఆ వాతావరణం, ఆ వ్యక్తులు దూరమైతే నిన్నతను తప్పకుండా అర్థం చేసుకుంటాడు, నీకోసం పరితపిస్తాడు. ఇది నా నమ్మకం మాత్రమే కాదు, ఉన్న యథార్థం కూడా. అందుకే మీ ఇద్దరినీ ఒక చోట ఉంచాలనే పట్టుదలతోటి విశ్వప్రయత్నము చేస్తూ ఉన్నాను. నా ప్రయత్నం తప్పకుండా సత్ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే చైర్మన్ నిరంజనం, కలెక్టర్ దామోదరం, కమిషనర్ స్వరూపరాయ్ నా మిత్రులు. వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రిని పట్టుకున్నాను. ఈ నెలాఖరికి నీకు ఆర్డర్ వస్తుంది. ధనుంజయ్ ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కనుక నీ సంసారాన్ని నువ్వే సుఖవంతం చేసుకో. అతి మంచితనం పనికిరాదు సుమా.
మెల్లగా ధనుంజయ్ని నీకు నచ్చిన పద్ధతుల్లోకి మార్చుకో. అతని మనస్తత్వం పసిపిల్లాడి మనస్తత్వం. చేరదేసి నీ అనురాగంతో అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని, అభిజాత్యాన్ని రూపుమాపి నీవాడిగా తీర్చిదిద్దుకో. నీకు ఆ శక్తి ఉందని నాకు తెలుసు. నేను ఏ లోకంలో ఉన్నా నీ సుఖము, సంతోషాన్ని మాత్రమే కోరతాను. మమకారంతో పురుషుణ్ణి బంధించటం స్త్రీ విద్యుక్త ధర్మం తల్లి. ఇంతకన్నా ఏమి చెప్పని చెప్పు. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఏ క్షణంలో రాలిపోతానో అర్థం కావటం లేదు. జాగ్రత్తగా ఉండమ్మా. ముళ్ళ కంప మీద పడిన బట్టను సున్నితంగా తొలగించుకోవాలి. ఎప్పుడూ నీ క్షేమాన్ని, శ్రేయస్సును కోరుతూనే ఉంటాను. చందుకు నా ఆశీస్సులు. ఉంటానమ్మా. మీ పెదనాన్న కోటీశ్వరరావు. ఉన్నట్టుండి ధనుంజయ్ని అదృష్టం ఎందుకు వరించిందో అప్పటికి సుచిత్రకు అర్థమైంది. ఆ లెటర్ తన చేతికి అందగానే చదివి ఉన్నట్లయితే తప్పకుండా జాగ్రత్త పడి ఉండేదేమో. ఇప్పుడు అతని ఎదురుగా కూర్చుని భావరహితంగా వర్క్ చేసుకోవాలంటే ఎంత శక్తి నిగ్రహం కావాలి. భగవాన్, ఏమిటి నాకు ఈ పరీక్ష? సుచిత్రకు పెత్తండి మాటలు, శకుంతల మాటలు గుర్తుకొచ్చాయి. ముళ్ళ కంచె మీద పడిన బట్టను సున్నితంగా తొలగించుకోవాలి. అతని మీద కసి కక్ష ఉంటే చేరువై సాధించు. అంతేకాని అతన్నిక దూరం చేయకు. అదోలాగా తల పంకిస్తూ లేచి దీర్ఘంగా నిట్టూర్చింది. ధనుంజయ్కి బాగా ఇష్టమైనటువంటి లేత గులాబీ రంగు పాలిస్టర్ చీర, బ్లౌజు వేసుకుంది తప్పనిసరిగా. ఆదివారం కానీ బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకోవడానికి కుదరదు. వర్ధనమ్మ గారి మీద ఆ పని కూడా నెట్టడం ఆమెకి ఇష్టం లేదు. ఉతకచ్చులే అని బద్దకించినందుకు చీరలన్నీ మాసిపోయినాయి. ఆ చీరలో తనను చూడగానే ధనుంజయ్ మూమెంట్స్ ఎలా మారతాయో తేలిగ్గానే ఊహించుకుందామే. గత్యంతరం లేక ఆఫీస్కి బయలుదేరింది. సుచిత్ర 5 నిమిషాలు ముందుగా వెళ్తుంది. మిగిలిన స్టాఫ్ 5 నిమిషాలు లేటుగా వస్తారు. రావటం వచ్చేసిన ఆఫీసు ఆవరణలో నిలబడి సిగరెట్లు కాలుస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఓ పావుగంట కాలక్షేపం చేయటం వాళ్లకున్నటువంటి ఆనవాయితీ. సుచిత్ర 2-3 సార్లు మందలించి ఫలితం కనిపించక మౌనాన్ని వహించింది. తన స్టాఫే కాదు, మిగిలిన సెక్షన్ ఆఫీసు స్టాఫ్ అంతా కూడా అంతే. ఇంకా తన స్టాఫ్ కొద్దిలో కొద్ది నయం. తన మీద భయమో, భక్తో, గౌరవమో పని సక్రమంగా చేస్తారు. వినయంగా ఉంటారు. మాటను మన్నిస్తారు. మిగిలిన సెక్షన్స్కి అది లేదు. బి సెక్షన్ యూడీసీ ప్రతాప్ అప్పుడప్పుడు ఆమెను కలిసి తన సాధక బాధకాలు చెబుతూ ఉంటాడు. అతని 3-10 వయస్సులోకి వచ్చేస్తూ ఉన్నాడు. సన్నగా, ఎర్రగా, అందంగానే ఉంటాడు. సరదాగా మాట్లాడతాడు కూడా. అతన్ని చూడగానే పాప, శేషారత్నం ముడుచుకుని 3 అంకె అయిపోతుంది. సుచిత్ర తమాషాగా చూసేది. ఎప్పుడూ బయట భుజాల చుట్టూ కప్పుకొని ఆఫీస్కి ఎలా వస్తుందో, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే. అదంతా చూసి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని భావించుకున్న ప్రతాప్ తీయని ఊహల్లో తేలిపోయేవాడు. ఇదంతా ఆ ఆఫీసులో అడుగు పెట్టగానే గ్రహించేసినటువంటి ధనుంజయ్ సున్నం బట్టిలాగా ఉడకటం ప్రారంభించాడు. తన సీట్లో కళ్ళు మూసుకుని వెనక్కు వాలి అలవాటుగా రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయింది సుచిత్ర. నడిచి రావటం వల్ల కొద్దిగా ఆయాసంగా అనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ సుచిత్రాదేవి. ఆమె టేబుల్ను సమీపిస్తూ కోపాన్ని నిగ్రహించుకుని చిరునవ్వుతో అన్నాడు ధనుంజయ్. స్థూలకాయాన్ని మోసుకుంటూ ఆ మాత్రం ఎండనే భరించలేక ఉన్నట్టుగా హడావిడిగా లోపలికి వచ్చినటువంటి మాత, ఆమెను అనుసరించి వచ్చిన పాప, ఏకాంతంగా ఉన్న సుచిత్ర ధనుంజయ్ని చూసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. కళ్ళు, చెవులు కూడా ఏకాగ్రతగా వాళ్ళ మీద లగ్నం చేశారు. గుడ్ మార్నింగ్. చప్పున కళ్ళు తెరిచి సర్దుకుని కూర్చుంటూ రిజిస్టర్ ముందుకు తోసింది సుచిత్ర యాంత్రికంగా. చిత్ర, నీతో మాట్లాడే పనుంది. దయచేసి ఒక్క పావుగంట అవకాశం ఇవ్వు. సంతకం చేస్తూ వేడుకోలుగా అన్నాడు. ఐఎమ్ సారీ మిస్టర్ ధనుంజయ్, ముభావంగా అంది. ప్లీజ్, నువ్వు నన్ను ఇంకా క్షమించలేకపోతున్నావని నాకు అర్థమవుతోంది. నేను మారిపోయాను చిత్ర, పూర్తిగా మారిపోయాను. నీకోసం ఎంత తప్పించిపోతున్నానో నీకెలా తెలుస్తుంది? ఒక్కసారి అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకో. నన్ను చూడగానే నా ప్రార్థన ఫలించి భగవంతుడే నేను ఇక్కడికి పంపాడని ఎంత సంబరపడ్డానో. నీ ప్రవర్తన చూశాక అంత కుంగిపోతూ ఉన్నాను. నేను అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ప్లీజ్ స్టాప్ ఇట్, యూ కెన్ గో.
వేలు పెట్టి అతని సీటు వైపు చూపిస్తూ విసురుగా అంది. ధనుంజయ్ ముఖం కందగడ్డలా కందిపోయింది. బుస్సున పొంగిన కోపాన్ని పళ్ళ బిగువున భరిస్తూ చేసేదేమీ లేక వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అతని వాలకాన్ని గమనించిన మాతకి కిసుక్కున నవ్వేసి పాప కళ్ళతోటి వారించటంతో ఆగిపోయింది. ఆ చిన్న శబ్దమే సుచిత్ర ధనుంజయల చెవిన పడింది. సుచిత్ర నిదానంగా వాళ్ళకేసి చూస్తే ధనుంజయ్ సిగ్గుతో కుంచుకుపోయాడు. సారీ మేడం, రిజిస్టర్లో సంతకం చేస్తూ అంది పాప. ఇట్స్ ఆల్ రైట్ తేలిగ్గా తీసేస్తూ తన పనిలో నిమగ్నం అయిపోయింది సుచిత్ర. తర్వాత కథ నెక్స్ట్ ఎపిసోడ్లో విందామండి. నమస్తే. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.